మేము ఈ మీడియా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి, మేనేజ్మెంట్కు, అదేవిధంగా ఈ వేదిక ద్వారా యావత్తు దేశ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అనేక రాష్ట్రాలలో అనేక పేర్లతో ఈ సంక్రాంతి పండుగ ఒకరోజు అటు ఇటు దేశవ్యాప్తంగా జరిగేటువంటి ప్రకృతితో ముడిపడినటువంటి పండుగ. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాధాన్యత కూడినటువంటి పండుగ ఇది. కేంద్ర భారతీయ జనతా పార్టీ తరఫున అన్ని రాష్ట్రాలలో కూడా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో జీ రామ్జీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలతో అనేక మార్పులు చేర్పులు చేసి దేశానికి, పేద ప్రజలకు, వ్యవసాయ రంగానికి మరింత మేలు చేయాలి అనేటువంటి ఒక ఉదాత్తమైనటువంటి లక్ష్యంతో తీసుకొచ్చినటువంటి పథకం గురించి మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పి పార్టీ ఆదేశించింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి మన హైదరాబాద్ నగరం నుంచి తెలుగు ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఒక తప్పుడు ప్రచారం, మేమేదో ఈ యొక్క గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకొస్తే దాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారము ఈరోజు కొన్ని ప్రతిపక్ష పార్టీలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని మరి ప్రజలకు తెలిసే విధంగా ప్రయత్నం చేయాలని పార్టీ నిర్ణయించింది. మనకందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తారు. అనేక పథకాలలో మార్పులు చేస్తూ ఉన్నాం. అనేక నూతన పథకాలు ప్రవేశపెట్టాము. ఇప్పటికే అమల్లో ఉన్నటువంటి అనేక పాత పథకాల్లో వచ్చినటువంటి అనుభవాలు, వచ్చినటువంటి ఫలితాలు, వాటన్నిటిని కూడా జాగ్రత్తగా పరిశీలించి ప్రజలకు, దేశానికి ఉపయోగపడేటువంటి అనేక మార్పులు తీసుకురావడం జరిగింది. అందులో జిఎస్టీ, ఈ రకంగా అనేక పథకాలు, జిఎస్టీ తీసుకుంటే కూడా పన్నుల విధానంలో మార్పు తీసుకొచ్చాం, బడ్జెట్ ప్రవేశపెట్టడంలో మార్పులు తీసుకొచ్చాం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపరచడం కోసం మార్పులు తీసుకొచ్చాం. కాబట్టి ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియలో భాగంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం మార్పులు తీసుకొచ్చి దేశ అభివృద్ధికి, పేద ప్రజలకు మేలు చేరేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే గత పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ మార్పులతో పాటు ఈ పథకంలో టెక్నాలజీ ఉపయోగించడం, అకౌంటబిలిటీ, జవాబుదారీతనాన్ని ఈ పథకంలో తీసుకొచ్చాము. గ్రామీణ పేద ప్రజల సాధికారతకు పెద్దపీట వేస్తూ ఉన్నాం. గ్రామీణ పేద ప్రజలకు సంబంధించి కూలీలకు పని దినాలు పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు ఏదైతే ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి గ్రామ పంచాయతీల నేతృత్వంలో గ్రామ సభలు నిర్వహించి
ఆ సభలకు ఈ యొక్క ఉపాధి హామీ పథకం అమలు చేసేటువంటి కార్యక్రమంలో కూడా వాళ్ళకి అధికారాలు కూడా ఈ చట్టంలో తీసుకురావడం జరిగింది. ఉపాధి కూలీలకు గతంలో సంవత్సరానికి 100 రోజులు పని దినాలు కల్పించాలనేటువంటి మరి చట్టం ఉండేది. ఈరోజు వంద రోజులకు అదనంగా మరొక 25 రోజులు పని దినాలు కల్పించాలనేది ఈ చట్టంలో మార్పు తీసుకురావడం జరిగింది. గతంలో ఈ పథకానికి ఉన్నటువంటి నిధులకు అదనంగా 1,00,000 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశ అభివృద్ధిలో గ్రామాలను ప్రాథమిక అభివృద్ధి కేంద్రాలుగా చేయాలనేటువంటిది లక్ష్యంగా పెట్టుకున్నాం. గ్రామ సభల ద్వారా ఆయా గ్రామాలలో ఉన్నటువంటి స్థానిక సమస్యలను దృష్టిలో పెట్టుకొని గ్రామాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకొని ఈ యొక్క పథకాన్ని అమలు చేసేటువంటి మార్పులు తీసుకొచ్చాం. ఇందులో అనేక రకాలుగా గతంలో ఏ రకంగా ఉండేదో మీకు అందరికీ తెలుసు. ఒక సంవత్సరము ఒక దగ్గర గుంతలు తీస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం అక్కడనే మళ్ళీ గుంతలు తీయాల్సిన పరిస్థితి ఉండేది. అసలు గుంతలు తీసిరా లేదా కూడా, ఆ గుంతలు ఎందుకోసం తీస్తున్నారు కూడా అకౌంటబిలిటీ జవాబుదారం లేదు, డాటా ఎంట్రీ లేదు. ఎవరికి లాభం జరుగుతుంది? రైతులకు లాభం జరిగిందా? పేదలకు లాభం జరిగిందా? రైతుల ఉపయోగపడేదా లేక పేదల శ్రమ వృధా అవుతుందా కూడా ఎవరు కూడా ఆడిట్ అనేటువంటిది సరైనటువంటి పద్ధతిలో జవాబుదారంతో ఉండేది కాదు. అందుకే ఈరోజు ఈ యొక్క పథకాన్ని అకౌంటబిలిటీ ఉండే విధంగా నీటి సంరక్షణ, సాగునీటి సౌకర్యాలు, నీటి వనరుల పునరుద్ధరణ, అడవుల సంరక్షణ, రూరల్ రోడ్ డెవలప్మెంటు, గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పంచాయతీ భవనాల నిర్మాణము, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణము. ఈసారి ఇందులో గ్రామీణ కూలీలకు నైపుణ్య శిక్షణ కూడా పెంచి వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం కూడా ఈ యొక్క నూతన పథకంలో రామ్జీలో అవకాశం కల్పించడం జరిగింది. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాలలో నైపుణ్య శిక్షణ కూడా పెంచాలనేటువంటిది కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది. ఈరోజు మనకు దేశవ్యాప్తంగా వేర్హౌజులు కూడా పెంచుకోవాలి. దానికోసం కూడా, ఎందుకంటే ఈరోజు మన దేశము ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈరోజు చైనాను మించిపోయి మనం ధాన్యం కొనుగోలులో భారతదేశం నెంబర్ 1గా ఉంది. ఈరోజు పరిస్థితి ఏంటంటే వేర్హౌస్ షార్టేజ్ ఉంది. బియ్యం పెట్టడం కోసం వేర్హౌజులు లేకుండా ప్రైవేట్ వేర్హౌజులు, రైస్ మిల్లల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వము బియ్యాన్ని పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి చాలా పెద్ద ఎత్తున వేర్హౌజుల నిర్మాణం కూడా చేయాలని చెప్పి
దీంట్లో రూపకల్పన చేయడం జరిగింది. అదేవిధంగా తుఫాను, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కూడా మరి దానికి తట్టుకునేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థ కూడా ఈ యొక్క కొత్త పథకం ద్వారా మరి ఏర్పాటు చేయడం జరిగింది. మనకందరికీ తెలుసు, చాలా సంవత్సరాలుగా శరద్ పవార్ గారి నుంచి మొదలు పెడితే చిదంబరం గారి నుంచి కూడా పార్లమెంట్లో నా దగ్గర ఉపన్యాస కాపీలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా దీన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేయాలని చెప్పారు. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది మేధావులు, విద్యావంతులు, ఎన్జిఓలు కూడా ఈ యొక్క గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేయాలి. అనేక సంవత్సరాలుగా మా పార్టీ కూడా మేనిఫెస్టో కూడా మేము పెట్టడం జరిగింది. అందుకే ఈసారి ఈ నూతన చట్టంలో దీన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసే విధంగా రూపకల్పన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా అందులో ప్రధానమైనటువంటి కార్యక్రమం వ్యవసాయ సీజను, అంటే విత్తనాలు వేసేటప్పుడు కానీ, కలుపు తీసేటప్పుడు కానీ, పంట కోతలు జరిగేటప్పుడు కానీ ఏదైతే పీక్ సీజన్ ఉందో ఆ సీజన్లో ఈ యొక్క పథకము ద్వారా కూలీల కొరత ఉండకూడదు. ఎందుకంటే అల్టిమేట్గా వ్యవసాయ రంగం మీద మరి కూలీల కొరత ఉన్నట్లయితే రైతుల మీద భారం పడి ఉత్పత్తి తగ్గి నిత్యావసర వస్తువుల ధరలు, తిండి గింజల ధరలు కొరత ఏర్పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మరి వాళ్ళకు 120 రోజులు పక్కా కమిట్మెంట్ చేస్తూ, అది కూడా మరి అగ్రికల్చర్ పీక్ సమయంలో కాకుండా మామూలు సమయంలోనైతే రైతులకు డబల్ బోనాంజా, అంటే వ్యవసాయ పనులప్పుడు లబ్ధి దొరుకుతుంది పనులు, మళ్ళీ ఆ తర్వాత కూడా 120 రోజులు వ్యవసాయ సీజన్ లేనప్పుడు కూడా 120 రోజుల పని దొరకాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వము మరి ఇందులో మార్పులు తీసుకురావడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం వేస్తున్నాను. వ్యవసాయ పనులకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు జరగకూడదు. కార్మికులకు పని దినాలు కూడా 165కు ప్లస్ పని దినాలు కూడా దొరికే అవకాశం ఉంది ఈ మార్పు ద్వారా. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా ఇచ్చేటువంటి 125 డేస్ పనులు దినాలు ప్లస్ వ్యవసాయ రంగం ద్వారా రైతుల దగ్గర వ్యవసాయ రంగం కోసం పనిచేస్తే ఇటు దేశానికి ఉపయోగము, రైతులకు ఉపయోగము, రైతు కూలీలకు పని దినాలు పెరుగుతాయి. దాంతోపాటు వ్యవసాయ రంగం మీద ఖర్చు కొంత తగ్గడానికి అవకాశం ఉంది కూలీల కొరత కారణంగా. తిండి గింజలు కూడా ఉత్పత్తి పెరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను.